వర్షాలు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్ష ప్రభావం లేదని ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రైతులకు యూరియా కొరత ఉన్నది. ఈ యూరియా యాప్ అనేది తీసుకొని వచ్చి ఆ యాప్ని ఎలా ఉపయోగించాలని చెప్పి రైతులకు తెలియక, అది ఈ స్లాట్ బుకింగ్ ఏందో దాన్ని ఏ విధంగా మనం చేయాలనేది ఆ ఆపరేటింగ్ కూడా రైతులకు తెలియదు. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యూరియా యాప్ని తీసుకొని వచ్చి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నది. తక్షణమే ఈ యూరియా యాప్ని తొలగించి రైతులకు సకాలంలో యూరియా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, రైతు పెట్టుబడి ఇప్పటి వరకు అందివ్వలేదు. వర్షాకాలం గడుస్తున్నది, మరి రైతు దున్ని రెడీగా పెట్టుకుంటూ మరి వాళ్ళకు కావాల్సినటువంటి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించలేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు రైతు బంధుని తక్షణమే వారి అకౌంట్లలో జమ చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం 7,500 అన్నావు, 7,500 రూపాయలు ప్రతి ఎకరాకు ఇవ్వాలి. దానితో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తాను. ఇప్పటిదాకా కౌలు రైతులు ఎవరో తెలియదు, ఏందో తెలియదు. అనవసరమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి రైతుల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ రైతుల్ని విస్మరిస్తుండు. కనీసం వడ్లని కొనుగోలు చేసిరు. వడ్లను కొనుగోలు చేస్తే వాళ్ళ అకౌంట్లలో ఇప్పటి వరకు కూడా డబ్బులు పడక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడంగా వర్షాకాలం వచ్చింది, రైతులు దుక్కి దున్నాలి, అక్కడ విత్తనాలను కొనుగోలు చేయాలి. అక్కడ ఎటువంటి ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా డబ్బులు చేతిలో లేక అప్పులు చేసి వాళ్ళ మెల్లో ఉన్నటువంటి పుస్తలను తాకట్టు పెట్టి వడ్డీకి తెచ్చి ఇవాళ వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒడ్లు కొన్నావు, డబ్బులు జమ చేయలేదు, అక్కడ రైతు బంధు ఇవ్వలేదు. మరి రైతుల్ని అరిగోస పెడుతున్నది ఈ యొక్క ప్రభుత్వం. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సకాలంలో రైతు బంధుతో పాటు రైతులకు మీరు అకౌంట్లలో ఈ కొనుగోలు చేసినటువంటి వడ్ల యొక్క డబ్బులని జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.